హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి గారు అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. బెంగళూరులో సంధ్య థియేటర్ లో అయితే ఈ మూవీ 6 AM షోస్ అయితే పడ్డాయి. అదైతే చూడడం అయితే జరిగింది. ఇంకా మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది అండ్ మీరు చూడాలా లేదా, ఇంకా ఫుల్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ అనేది 1 లైన్ లో అయితే చెప్పేస్తాను. మన హీరో హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారు అండ్ హీరో అయితే సముద్రాన్ని మీదకి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి ఏ విధంగా దొరికిపోయారు అండ్ పాకిస్తాన్ లో జైల్లో వేసిన తర్వాత వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మిగతాది ఏం జరుగుతాయి అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోండి. ఇంతకంటే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, సెకండ్ హాఫ్ చాలా వరకు నేను డిసప్పాయింట్ చేసింది. అంటే ఒక రన్ టైం కోసం మూవీని లెంతీగా లాగా డైరెక్టర్. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే డైరెక్షన్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ చాలా డీటెయిల్ గా చూపిస్తారు ఒక 20 minutes. ఇంకా దాంతో పాటు ట్రైన్ సీన్ గానీ, ఎమోషనల్ గా ఉండే సీన్స్ గానీ అండ్ లవ్ స్టోరీ గానీ, సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే నాకు 2 సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సాయి పల్లవి గారు వేసే డాన్స్ సాంగ్ గానీ అండ్ దాంతో పాటు బుజ్జి తల్లి సాంగ్ అనేది నాకు చాలా బాగా, ఆ సాంగ్స్ లో ఉన్న విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మెయిన్ గా సాయి పల్లవి గారి క్యారెక్టరైజేషన్ కి అయితే ఆడియన్స్ చాలా బాగా అయితే ఫిదా అవుతారు. అంటే మన అమరన్ లో చూసారు కదా, అదే ఎమోషన్ సీన్స్ లాగా ఆమె యాక్టింగ్ తో చాలా వరకు అయితే ఎమోషనల్ గా మెస్మరైజ్ చేసింది ఆడియన్స్ ని. ఆమె లవ్ స్టోరీలో ఉండే క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఒక ఎమోషనల్ బాండింగ్ తో అయితే కనెక్టివిటీగా ఉంటది ఆడియన్స్ కి. ఇంకా నాగ చైతన్య గారి లుక్స్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ స్లాంగ్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. ఇంకా ప్రీ ఇంటర్వెల్ లో ఒక పాకిస్తాన్ వాడిని సేవ్ చేస్తాడు బోట్ లో, ఆ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు బోట్ సీన్స్ చాలా వరకు విజువలైజేషన్ గా గానీ, విఎఫ్ఎక్స్ వర్గంగా గానీ చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా చూడడానికి చాలా బాగా అనిపించాయి. ముఖ్యంగా లవ్ స్టోరీకి అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా లవర్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. మూవీలో లవ్ స్టోరీని చాలా డీటెయిలింగ్ గా చూపించాడు డైరెక్టర్. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ కల్చర్ గానీ, డైరెక్టర్ ఆ కనెక్టివిటీగా చాలా నార్మల్ గా బాగా చూపించాడు. అంటే ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా చూపించడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీలో అయితే చాలా వరకు ఎమోషనల్ గా ఉంటది. లవర్స్ అయితే ఖచ్చితంగా ఏడ్ చేస్తారు. ఇంకా మూవీలో బీజిఎం అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ అయితే పోర్ట్లో ధర్నా చేస్తుంది, ఆ సీన్ గానీ, ఇంకా దాంతో పాటు ప్రీ క్లైమాక్స్ అయితే బాగుంది మూవీలో. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, దేశభక్తి గురించి మూవీలో బాగా చూపించారు. అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ని, ఇండియాని ఎంత హేట్ చేస్తారు అనే ఒక విషయాన్ని అయితే బాగా చూపించారు డైరెక్టర్. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లో 20 minutes అనేది చాలా స్లోగా అనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ తో మనకి చాలా స్లోగా అనిపించింది మనకు 20 minutes. ఇంకా దాని తర్వాత నార్మల్ గా చాలా బాగా అనిపించింది మూవీ. ఇంకా హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్స్ కూడా చాలా నార్మల్ గా చూపించారు. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇండియా పేరు రాస్తే దాని మీద అయితే టాయిలెట్ అయితే పోస్తారు. అది కొంచెం వియర్డ్ గా అనిపించింది భయ్య నాకు. నిజంగా పాకిస్తాన్ వాళ్ళు అంత నెగిటివ్ గా ఉంటారు అనేది ఈ మూవీలో అయితే చూపించారు. అంటే వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. బట్ అంటే ఈ విషయాలు చూస్తే మనకి మూవీలో నిజంగా జరిగిందా లేకపోతే ఫ్రిక్షన్ స్టోరీయా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మూవీలో హీరో కోసం అంత వెయిట్ చేసి హీరోయిన్ అండ్ ఇంకో పెళ్లి చేసుకునే దానికి ఒప్పేసుకుంటది. అండ్ పెళ్లి కొడుకు ఒప్పుకోలేదు కాబట్టి ఆ పెళ్లి జరగలేదు, లేకపోతే చేసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ లో వాళ్ళ రిజిస్టర్ లో అందరి పేర్లు పిలుస్తారనమాట. అంటే పాకిస్తాన్ లో ఒక్కొక్కరి పేర్లు అయితే చదువుతారనమాట జైల్లో. ఆ సీన్ అనేది చాలా లెంతీగా అనిపించింది భయ. చాలా అంటే మొత్తం అందరి పేర్లు చదివే విధంగా చూపించారు. ఇంకా మూవీలో అంత బ్రూటల్నెస్ కూడా లేదు. అంటే ఒక మంచి స్కోప్ బ్రూటల్నెస్ అనేది ఉండింటే గానీ ఆడియన్స్ చాలా వరకు కన్విన్స్ అయ్యేవాళ్ళు. అంటే ఒక లీడర్షిప్ వేలో వెళ్ళిపోద్ది. అంటే తండేలంటే ఒక లీడర్ కాబట్టి మన హీరో తోపు ఏమైనా చేసేయగలుగుతాడు అనే ఒక పాయింట్ అయితే చూపించాడు. ఆ పాయింట్ ఓకే. అంటే వీళ్ళని బ్రూటల్ గా హింసించడం గానీ ఇలాంటివి కొంచెం ఎక్స్టెండెడ్ గా చూపించుంటే బాగుండి అనిపించింది నాకు. ఆడియన్స్ కి కన్విన్స్ అయ్యే పాయింట్ లాగా లేదు సెకండ్ హాఫ్ లో. వాళ్ళు అంతా ధర్నాలు చేసేది గానీ అండ్ దాని మీద తిరుగుబాటు అనేది అంత ఎమోషనల్ గా, దాంతో పాటు అంత బ్రూటలిటీగా వాళ్ళని హింసించడం గానీ ఇలాంటివి మెయిన్ గా అయితే చూపించుంటే, అంటే ఉన్నాయి ఆ సీన్స్ ఉన్నాయి. బట్ లిటిల్ బిట్ అంత ఎమోషనల్ గా, అంత ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ఆ సీన్స్ అయితే రాసుకోలేదు డైరెక్టర్. అంటే సెకండ్ హాఫ్ అంతా ఒక ఫ్రిక్షన్ టైప్ అయిపోయింది. అంటే ఒక డైరెక్టర్ ఏం చేశాడంటే రన్ టైం కోసం పెట్టాడేమో అనిపించేసింది నాకు. అండ్ దాంతో పాటు సీన్స్ కి చాలా ఎక్స్టెండెడ్ గా స్టోరీని ఎట్టుబడితే అటు తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. అది ఆడియన్స్ కి అంత కనెక్టివిటీగా అనిపించదు. దేశభక్తి మీద వచ్చే సీన్స్ అంత ఇంపాక్ట్ గా లేదు. జస్ట్ నార్మల్ గా ఏదో చూస్తున్నాం అనిపించింది అంతే. దానివల్ల అంటే మనకి రియల్ స్టోరీయా లేకపోతే ఇది నిజంగా జరిగిందనే డౌట్ వస్తుంది ఆ సీన్స్ చూసేటప్పుడు మనకి. అండ్ ఇదే స్టోరీని మన వెట్రిమారన్ గారు తీసుంటే నెక్స్ట్ లెవెల్ గా ఉండేది. అండ్ ఒక్కొక్క సీన్ కి స్కోప్ లేకపోయినా బలవంతంగా ఫోర్స్ చేసి పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సెకండ్ హాఫ్. ఇంకా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ,
ఆయన లుక్స్ కానీ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీలో చాలా బాగా అయితే నాకు అనిపించింది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ టచ్ అనేది బాగా కనెక్టివిటీగా బాగా చేశారు. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ పోర్షన్ కి ఆయన చేసిన యాక్టింగ్ అనేది బాగుంది కానీ ఇది రియల్ లైఫ్ లో జరుగుంటుందా అనే ఒక ఫ్రిక్షన్ స్టోరీ ఉంది కాబట్టి అది మైండ్ లో నుంచి తీసేసుకోవాలి. ఇంకా మనం అంటే అది ఫ్రిక్షన్ స్టోరీ లాగా అనిపిస్తుంది, బట్ అది రియల్ గా జరిగిందా అని మనం కన్విన్స్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సెకండ్ హాఫ్ లో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ బాగుంది మూవీలో. ముందుగా పాకిస్తాన్ వాడిని బోట్ లో కాపాడే సీన్ ఉంటది భయ్య. అంటే ఆ విజువలైజింగ్ గా కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ యాక్టింగ్ అని నాకు చాలా బాగా నచ్చింది ఆ సీన్ లో. ఇంకా మెయిన్ గా సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటే ఆమె బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే ఒక లవ్ సీన్స్ లో కానీ ఒక మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ గా లవ్ స్టోరీని బాగా నడిపింది. అంటే ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ ఒక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కానీ అంటే ఆమె క్యారెక్టర్ కి చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఇంకా ఆమె శివయ్య సాంగ్ లో డాన్స్ వేసింది చాలా బాగా అయితే అనిపించింది నాకు. ఇంకా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మెయిన్ గా డైలాగ్ డెలివరీ కానీ మూవీకి బాగా కనెక్టివిటీగా బాగుంది. అంటే మన అమరంలో ఉన్నంత ఎమోషనల్ గా అయితే ఉండదు కానీ బట్ లిటిల్ బిట్ నాకు బాగా అనిపించింది ఎక్కడ అంటే ఫస్ట్ హాఫ్ లోనే. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఆమెని బాగా యూజ్ చేసుకోలేదు ఎమోషనలైజ్ గా. ఇంకా మదర్ క్యారెక్టర్ గానీ అండ్ పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండ్ దాంట్లో జైల్లో ఒక పోలీస్ వ్యక్తి ఉంటాడు. అంటే మిగిలిన అందరు క్యారెక్టర్స్ వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో బాగానే చేశారు. ఇంకా ముఖ్యంగా డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మన కార్తికేయ 1 కానీ కార్తికేయ 2 కానీ అంటే ఆ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారనమాట. అండ్ స్టోరీ రియల్ లైఫ్ స్టోరీ అయినప్పటికీ ఆయన ఫస్ట్ హాఫ్ వరకు చాలా నీట్ గా ఒక మంచి పాయింట్ తో ఒక మంచి సీన్స్ తో రాసుకున్నాడు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఏమైందో గానీ బట్ అంత ఫ్రిక్షన్ గా అనిపించేస్తుంది మనకి స్టోరీ గానీ సీన్స్ గానీ. ఆడియన్స్ ని సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తాను అనుకున్నాడు, బట్ ఆ ఫ్రిక్షన్ స్టోరీకి సంబంధించినట్టే ఉంటది. మూవీలో ఒక మంచి లిబర్టీ పాయింట్స్ తీసుకోలేదు. అంటే సెకండ్ హాఫ్ లో చూసేదానికి ఓకే సీన్ ఉంది, మంచిగానే ఉంది, ఓకే పర్లేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో వెట్రిమారన్ టైప్ ఆఫ్ బ్రూటల్ మేకింగ్ అని ఉండింటే ఇట్స్ ఏ నెక్స్ట్ లెవెల్ మూవీ అయిపోయింది. అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోవాలి ఆడియన్స్. ఇక మూవీలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే గానీ స్టోరీ నరేషన్ గానీ అంతా బానే ఉంది, బట్ అది ఫ్రిక్షన్ గా కానీ చూపించకపోయింటే బాగుండేది. ఇక ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది గాయస్, మూవీ బాగుంది. అంటే అమరన్ కంటే అంత ఎమోషనల్ గా అయితే సినిమా లేదు, బట్ మూవీని మాత్రం మనం థియేటర్ లో ఒక మంచి సినిమాని చూసిన ఫీల్ అయితే కలగతది. ఇంకా ఎక్స్ట్రాడినరీ అయితే మాత్రం నేనైతే చెప్పను, అంత ఎక్స్ట్రాడినరీగా అయితే నాకు అనిపించలేదు. బట్ నాగ చైతన్య ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా పండగే. అంటే మూవీ అయితే బాగుంది కాబట్టి ఇంకా మీరు ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారో ఓటీటీలో ఎక్స్పీరియన్స్ చేస్తారంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలనే చెప్తాను ఈ మూవీని. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఒక మంచి ఫీల్ ఉన్న ఫిలిం గా అనిపిస్తుంది మీకు, కాబట్టి మూవీని ఖచ్చితంగా మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మూవీ ఎవరైనా చూసుంటే మాత్రం మీకు మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ గాయ్స్.